వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను భగవత్ కేసరి సినిమా చూసాను అనమాట. కాదు కదా, ఓకే, జననాయకుడు సినిమా చూసాను అనమాట. సో దాని గురించి మాట్లాడక ముందు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు తేసినిమా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు విజయ్ గారి ఫ్యాన్ అయితే వెళ్ళిపోండి. ఇవన్నీ రివ్యూలు ఇవే ముందు, ఎందుకంటే మన లాస్ట్ మూవీ ఏది చేసినా మనకి కనిపించేది ఆయన ఇదే లాస్ట్ మూవీ అని చెప్పారు కాబట్టి ఈ మూవీకి వెళ్ళిపోతాం. అది బాగున్నా బాగోపోయినా విజయ్ గారు కాకుండా మిగతా పాయింట్స్ ఏవైతే చూసుకుందాం అంటే, మూవీ వాజ్ అంత గొప్పగా లేదు, అంత చెత్తగా లేదు. అండ్ కొన్ని సీన్స్ వర్కౌట్ అయినాయి, కొన్ని సీన్స్ అసలు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు భగవత్ కేసరిలో మెయిన్ పాయింట్ ఏంటి? ఉమెన్ గురించి ఉంటుంది, ఆ భయం గురించి ఉంటుంది. ఆ మెయిన్ పాయింట్ ఈ సినిమాలో డైల్యూట్ అయిపోతుంది. ఆ మెయిన్ ఫోకస్ ఏదైతే ఉందో ఆ దాని మీద కన్నా వేరే పాయింట్స్ మీద ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ దాన్ని పొలిటికల్ డ్రామా కింద మార్చారు. ఆ పొలిటికల్ డ్రామా వల్లే మనకి ఎన్ని సెన్సార్ కట్లు అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళు ఏదో తీశారు పొలిటికల్ డ్రామా మూవీ ఇలా ఎలక్షన్స్ ముందు అన్నట్టు అనిపించింది. సో అందుకే ఇంత వాయిదాలు పడినాయని నాకు అర్థమైంది అనమాట. ఐ వాంట్ టాక్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ విజయ్ తలపతి గారు అండ్ మమితా బైజు. నాకు కొంచెం ఓకే అనిపించింది, అంత గ్రేట్ కాంబినేషన్ అనిపించలేదు. బట్ ఐ కెన్ సే భగవత్ కేసరిలో శ్రీలీల మీద పోల్చుకుంటే ఐ ఫీల్ సో మచ్ బెటర్. నాకు మమితా బైజు బాగా నచ్చారు. ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సూట్ అయింది మమితా బైజుకి. ఏం నచ్చినారా ఈ సినిమాలో అంటే, విజయ్ గారి డ్యాన్సులు, విజయ్ గారి స్వాగ్, విజయ్ గారి ఫైట్స్, విజయ్ గారి డైలాగ్స్, విజయ్ గారి పొలిటికల్ స్పీచెస్, వ్యూలో ఏవైతే ఇష్టమో మీరు ఫ్యాను, మీరు వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేస్తా అంటే వెళ్ళిపోండి ఖచ్చితంగా. మిగతా అంత డొల్ల. అనిల్ రావిపూడి గారు తీసిన పాయింట్ ఏంటంటే, ఒక స్టేట్లో జరిగేది కొంచెం బిజినెస్ మ్యాన్తో ఎలా ఉంటుంది, గొడవలు ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్. దాంతోపాటు తనకి బాధ ఉంటుంది. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేశారని చిన్న స్టోరీ. దానిలో ఏంటంటే ఈ కామెడీ కానీ, ఈ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఒక ప్యాకేజ్ లాగా ఉంది బాలకృష్ణ గారిది. వేరాజ్ ఈ సినిమా ఎలా ఉందంటే, ఓవర్ ద టాప్, విలన్ ఇంటర్నేషనల్, విఎఫ్ఎక్స్ వేరే లెవెల్ విత్ రోబోట్స్. ఇంకోటి వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో చేసే పనులు అసలు బీభత్సం. అంటే విలన్ ఈజ్ సో విలనిస్ట్, సో బ్యాడ్ అని చూపించారనమాట. లాస్ట్ వచ్చేది ఈయన చేతిలోనే, హీరో చేతిలోనే. కానీ ఒక్కటైతే చెప్తా, ఈ సినిమా ఎందుకు చూడాలి ఏంటంటే, నాకు తెలిసి టైటిల్ కార్డ్ కోసం చూసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఆ డ్యాన్సులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ బాగా నచ్చింది. అనిరుద్ధ్ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాని లేపడానికి, మ్యూజిక్తో లేపడానికి చాలా కష్టపడ్డాడు. కానీ కొన్ని పార్ట్స్లో కొంచెం డీలా పడిపోయింది. సో అదనమాట సంగతి. ఇంకా మిగతా క్యారెక్టర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంటే అంత మంచిది. నాకైతే ఎక్కడ ఎక్కలేదు. అదనమాట సంగతి. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?